పార్టీ వాళ్ళకి ఇబ్బందికరంగా, ఒకవైపు మాకు రావాల్సినవి మాకు ఇబ్బందికరంగా, ఇట్లా ఇది సహజంగా ఒక పొత్తులో వెళ్ళేటప్పుడు ఉండేటటువంటి అంశాలే. ఇబ్బందికరంగా ఒప్పుకున్నటువంటి మాట వాస్తవం కొన్ని సీట్ల విషయంలో మా పార్టీ వైపు నుంచి కూడా. ఎందుకంటే కాన్బట్ పొజిషన్లో ఇక అంతకన్నా ముందుకు వెళ్తే సమయం కూడా అతీతం అవుతున్నటువంటి పరిస్థితి. అప్పటి వరకు మాట్లాడుకునేటటువంటి మాటలు వాటికి సంబంధించి కొంచెం ఓపెన్గా, సారీ మీరు ఓపెన్గా మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీయే చాలా బలంగా ఉన్న పార్టీ. తర్వాత జనసేన కూడా కొన్ని సెగ్మెంట్స్లో, కొన్ని జిల్లాల్లో కానీ కొన్ని సెగ్మెంట్స్లో కానీ వాళ్ళకంటూ ఒక సిగ్నిఫికెంట్ ఇది ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ సీటు మాకే వస్తే బాగుంటుంది అనేది ఉంటుంది. మీకు ట్రాక్ ఉండొచ్చు. ఇప్పుడు నరసాపురం లోక్సభ లాంటి చోట్ల గతంలో 2 సార్లు గెలిచిన ట్రాక్ కానీ, కాకినాడ లాంటి చోట కానీ, లేకపోతే తాడేపల్లిగూడెంలో ఒకసారి గెలిచారు, ఇట్లాంటివి ఉన్నాయి. కైకలూరు గతంలో కామినేని గారు. అయితే ఇప్పుడు అనపర్తి ఎగ్జాంపుల్, లేకపోతే దెందులూరు ఎగ్జాంపుల్, ఇటువంటి వాటి విషయంలో కూడా మాకు కావాలని అంటే ఎగ్జాంపుల్ కోసమే చూడండి అనపర్తి తప్పండి అది. ఎందుకంటే ఎవరు కోరారు? మా వైపు నుంచి అయితే మేము కోరిని కాదనేది నాకున్న సమాచారం. దీని గురించి లోతుగా వెళ్ళి మాట్లాడి ఒకరిని అభ్యంతరకరంగా ఇబ్బందికరంగా ఇప్పుడు మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. నాకున్న సమాచారం అయితే చెప్పాలి కదా. ఎందుకంటే ఒక రకంగా నేను కూడా విక్టిమ్నే. నాకు రావాల్సిన దాని దగ్గర కందుకూరు, దర్శి, ఒంగోలు పార్లమెంట్ దగ్గర నుంచి మొదలై నేను చాలా సంతోషంగా ఇవ్వాలి. ఎందుకంటే నాకు అవకాశం రాకపోవచ్చు, కానీ నా పార్టీ నుంచి, కేంద్ర పార్టీ పెద్దల దగ్గర నుంచి, రాష్ట్ర శాఖ అధ్యక్షురాల దగ్గర నుంచి, అలాగే మిగతా పార్టీలో ఉండేటువంటి పెద్దలందరూ కూడా నాకు సంబంధించి ఒక 3 స్థానాల్లో రకరకాల సందర్భాల్లో వాటిని పెట్టడం, వాటిని ప్రయారిటీగా చూడటం, దాని వరకు నేను సంతోషంగా నేను అంతవరకు. కాకపోతే వెసులుబాటు కుదరలేదు. వెసులుబాటు కుదరడానికి ప్రాక్టికల్గానే కొన్ని ఇబ్బందులు ఉన్నమాట కూడా వాస్తవం. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నాకు రాలేదు కాబట్టి వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనేటటువంటి మాట్లాడేటటువంటి మనస్తత్వం నాది కాదు. అయితే ఇచ్చినట్టయితే ఈ అవకాశంలో నేను కూడా విజయం సాధించేటటువంటి అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకున్నటువంటి అనుకూలతలు నాకున్నాయి. అలాగే మా పార్టీలో కూడా ఇంకొంతమంది మంచి వాళ్ళకి భవిష్యత్తులో పార్టీని ఒక 15-20 సంవత్సరాలు తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళకి కూడా అవకాశాలు అలా కొంతమందికి. కాబట్టి ఈ సీట్లకి సంబంధించి అడ్జస్ట్మెంట్లో ఎవరినో తప్పు పడదామని అయితే నేనైతే అనదలుచుకోలేదు. ఇప్పుడు మాలాంటోళ్ళకి నష్టం జరిగిందా మనస్ఫూర్తిగా మనం ముందు ఉన్నటువంటి గోల్ ఒకటే, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మారాలి. ఈ ప్రభుత్వం పోయి అభివృద్ధి సంక్షేమ జోడెద్దులు 2 కూడా ఉండేటటువంటి ప్రభుత్వం రావాలి అనే ఒక ఏకైక నిర్ణయంతో ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా దాన్ని తీసుకొని వెళ్ళారు. ఇంకొక మాట, సమన్వయం అనేటటువంటి మాట దగ్గర చాలా అద్భుతంగా ఇక్కడ ప్రచారాలు చేసినటువంటి బ్లూ మీడియా కానీ, లేకపోతే జగన్ గారు కానీ, వాళ్ళకి సంబంధించిన మీడియా కానీ, వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలన్నీ పటాపంచలయ్యాయి. ఒక్కసారి మీరు ఆశ్చర్యపోతారు. ఎప్పుడైతే ఒక ఎన్నికల ప్రక్రియలోకి 3 పార్టీలు